గార్డెన్లో ప్లేస్ ఉన్నా లేకపోయినా మనకి ఓపిక ఉన్నా లేకపోయినా కొత్త వెరైటీస్ కనపడితే వదలం కదండి. ఇక్కడ చిక్కుళ్ళకి చిట్టి చిట్టి గింజలు మెరూన్ కలర్లో భలే ఉన్నాయి కదండి. వీటిని అనపకాయలు అంటారండి. అలాగే పక్కన తెల్ల స్పాట్స్ తోటి ఉన్నది దాన్ని డబుల్ బీన్స్ అంటారు. ఖమ్మం నుంచి ఒక మిత్రురాలు పంపించిన విత్తనంతో వేసిన మొక్క అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అనపకాయ మొక్క అండి. ఆ చిట్టి చిట్టి పూలతోటి అసలు ఆ పూలు నేను వీడియోలో షూట్ చేద్దామన్నా కనపట్టలేదండి. అంత చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఆ కాయలు కూడా భలే తమాషాగా ఉన్నాయండి. ఇవి పచ్చికాయలు వాడకుండానండి ఎండుకాయలే వాడాలి. ఆ ఎండుకాయల్లో గింజలు చూసారా ఎర్రగా చక్కగా ఉన్నాయి కదండి. భలే ఉన్నాయి. ఆ గింజలు నానబెట్టుకుని మనం కూరలో వేసుకోవాలన్నమాట. టేస్టు చాలా బాగుందండి. చిక్కుడుకి దీనికి తేడా ఉంది. ప్రోటీను ఫైబరు ఇవన్నీ కూడా ఎక్కువటండి దీంట్లోనూ. ఈ చిక్కుల్లోనూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఈ హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎండుకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా ముట్టుకుంటే చాలు ఊడొచ్చేస్తున్నాయి. గట్టిగా గాలేస్తే ఈ కాయలన్నీ రాలిపోతాయో ఏమో. ఈ మొక్క నేను ఎలా వేశాను, ఎక్కడ వేశాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి. ఆ పెద్ద వీడియో చూస్తే మీకు మొత్తం ఈ మొక్క గురించి వివరాలన్నీ తెలుస్తాయి. ఇలా కొత్త కొత్తవి ఏమైనా మన గార్డెన్లో పెంచుకోవడం, హార్వెస్ట్ చేయడం, మళ్ళీ ఈ విత్తనాలు 10 మందికి షేర్ చేయడం, ఇదంతా భలే ఉంటుంది కదండి. ఇదిగోండి ఆనపకాయ విత్తనాలు ఫస్ట్ క్రాప్ అని చెప్పొచ్చేమో. అంటే కొంచెం పచ్చికాయలు కోసి నేను కూర వండాను. ఇవి ఇంకా అలా ఉంచేస్తానండి ఎవరికైనా షేర్ చేయడానికి.